Hello friends, today we are going to discuss the ఫ్యూచర్స్ చైన్ అన్నమాట. సో దీంట్లో ఫ్యూచర్ చైన్ అంటే అసలు ఏంటిది? ద ఫ్యూచర్ చైన్ షోస్ ద నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఫర్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. డిఫరెంట్ టైప్ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్ టు బై ఆర్ సెల్ అన్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్ ఎట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్. మనం ఒకసారి దీంట్లో ఓపెన్ చేద్దాం. అదే ఏంటిదంటే ఒకసారి గ్రాఫ్ మొత్తం చెక్ చేద్దాం. ఆల్ 5 years 1 year 1 month ఇట్లా ఉంటుంది. గ్రాఫ్ చెక్ చేద్దాం. ఇది ఆల్ నెక్స్ట్ 5 years 1 year అంటే నిఫ్టీ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎట్లా ఉందని. సో ఓవరాల్గా గ్రీన్ లైనే చూపిస్తుంది అనమాట. వన్ ఇయరు, నెక్స్ట్ 1 month. 1 monthలో అబ్జర్వ్ చేసిన నీకు లాస్ట్గా వస్తుంది మ్యాక్సిమం. 1 month మీద క్లిక్ చేసాం ఒకసారి, లాస్ట్లోకే వచ్చింది. ఎంత 203 points లాస్లో ఉంది. ఇది 1 week లాస్లోనే ఉంది. 1 day ఖచ్చితంగా లాస్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి గ్రాఫ్ కానీ చెక్ చేద్దాం. గ్రాఫ్లో వచ్చేసి ఇది కానీ 5 years కంటే ఉంటుంది నాకు మ్యాక్సిమం, నాకు తెలిసి 5 years. ఇక్కడ కింద డేట్ రేంజ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ కంచి ఎట్లా చూపిస్తే 5 years చూస్తుంటే, తర్వాత 1 year 6 months చూసుకుందాం ఒకసారి. నేను మ్యాక్సిమం అయితే అనలైజ్ ఎట్లా చేస్తానంటే 6 months ఏ కంపెనీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాస్ట్ 6 months ఏదైతే ఎట్లా మూవ్ అయిందో దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అవుతా. 6 months నుంచి లాస్ట్లో ఉందనుకో, అది అంటే దాన్ని ఫండమెంటల్గా టెక్నికల్గా దాని న్యూస్ దాని మీద న్యూస్ ఏమన్నా మంచి న్యూస్ వచ్చిందనుకో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేకుంటాయి అనమాట. సో లాస్ట్ 6 months నుంచి డౌన్లో ఉంది కూడా డెఫినెట్గా రేజ్ అని నా నమ్మకం, అంటే నాకు తెలిసింది ఒకటి చెప్పిన. సో ఇప్పుడు వచ్చేసి పైకి స్క్రోల్ చేద్దాం. ఇందాక చెప్పినగా ఫ్యూచర్ చైన్స్, ఫ్యూచర్స్ అండ్ చైన్స్ అంటే ఏం లేదు. దీస్ కాంట్రాక్ట్స్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్స్ మోస్ట్లీ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్. ఈ మంత్ ఏ మంత్లో అయితే లాస్ట్ థర్స్డే ఉంటుందో దాన్నే అగ్రిమెంట్ అని అంటే దాన్ని ఫ్యూచర్ చైన్స్ అంటారు. ఇప్పుడు కింద ఫ్యూచర్ చైన్స్ దగ్గర 3 అవుపిస్తాయా: కరెంట్ ఎక్స్పైరీ, నెక్స్ట్ ఎక్స్పైరీ, ఫార్ ఎక్స్పైరీ. మళ్ళీ దాని డేట్ చూడండి ఒకసారి. 28 August 2025, 30 September 2025, 28 October 2025. ఆ క్యాలెండర్ ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఒక్కటి థర్స్డే తోటి ఉంటుంది లింకప్. సో ఇక్కడ ఇప్పుడు మనం కరెంట్ ఎక్స్పైరీ గురించి తెలుసుకుందాం. కరెంట్ ఎక్స్పైరీ అంటే నియరెస్ట్ ఎక్స్పైరీ షార్ట్ టర్మ్. ఇది కరెంట్ ఎక్స్పైరీ అనేది షార్ట్ టర్మ్. ఇప్పుడు ఫస్ట్ ఉంది చూసా, ఈ షార్ట్ టర్మ్ హై రిస్క్ ఉంటుంది, దీనిని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పైరీ అని ఓపెన్ చూసి ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పైరీ అంటే నెక్స్ట్ మంత్ 30 September 2025. వీళ్ళని స్వింగ్ ట్రేడర్స్ అంటారు. సో వీళ్ళకి రిస్క్ యావరేజ్గా ఉంటుంది, ప్రాఫిట్ యావరేజ్గా ఉంటుంది. ఒకసారి మనం దీనిలో ఇది ఓపెన్ చేద్దాం. సో ఈ ఆప్షన్ ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ 24,565 పాయింట్ కాడ రన్ అవుతుంది అనమాట. ఏం డేట్స్, ఎక్స్పైరీ డేట్స్ చూడండి. ఇచ్చిన ప్రతి ఒక్కటి మీరు క్యాలెండర్ ఓపెన్ చేసుకోండి. ఆ యావరేజ్ ఓవరాల్గా థర్స్డే రోజు ఉంటాయి. ఈడ WM అని ఓపెన్ చూసినావా, M అంటేనేమో మంత్లీ, W అంటేనే వీక్లీ ఎక్స్పైరీ అయిపోయి. సో ఇప్పుడు ఇది చూసిరుగా. అండ్ ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసిద్దాం. ఇక్కడ లాస్ట్కి ఏముంది, ఇక్కడ ఫార్ ఎక్స్పైరీ అంటేనేమో నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఏంది August, September, October 28th కాడ ఎక్స్పైరీ అయిపోతుంది. వీళ్ళు ఏమంటారు, లాంగ్ టర్మ్ ట్రేడర్స్. వీళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. బట్ వీళ్ళ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి, బల్కులు ఉండాలి. అర్థమైందా? ఇక ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్? ఇంకా ఈ రెండింటికి కామన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే 2 different types ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ 2 ఇన్స్ట్రుమెంట్సే. ఇప్పుడు వీటికి ఫీచర్స్ చెక్ చేసుకుందాం. ఫీచర్ నెంబర్ 1 కాంట్రాక్ట్ టైప్. ఆప్షన్స్ అయితేనేమో రైట్ టు బై సెల్, ఇమీడియట్గా రైట్ టు బై సెల్ అని చేసేస్తాం. అదే ఫ్యూచర్స్ అనుకో ఆబ్లిగేషన్ టు బై సెల్, ఒక్కటేసారి కొనాలి. అండ్ టైప్స్, ఇప్పుడు దీంట్లో అయితేనేమో ఈ ఆప్షన్స్లో అయితేనేమో కాల్, సిఈ, పుట్టు, పిఈ లాగా ఉంటాయి. సో బై సెల్ ఉంటుంది. మనం ఒకసారి దీని మీద క్లిక్ చేసి చూద్దాం దాని ప్రైస్ ఎట్లా ఉంటుందో, దాని బయింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ కింద బై అని ఓపెన్ చేసిన, బై మీద నొక్కండి ఒకసారి. అదే ఇప్పుడు ఇంకో ఫ్యూచర్ మర్చిపోయినా, ఫ్యూచర్స్ వచ్చేసి దీంట్లో 1 time ఓన్లీ బయింగ్ అండ్ సెల్లింగ్ అయినా ఒకటేసారి బై చేయాలి, ఒకేసారి సెల్ చేయాలి. ఇప్పుడు 1 week క్లిక్ చేసిన, 1 week క్లిక్ చేస్తే అంత ఇక్కడ ఒక్క లాట్ సైజ్ వచ్చేసి 24,675 ఉంది. ఇక్కడ ఒక లాట్లో ఎన్ని 75 వస్తున్నాయి అనమాట. సో వాల్యుయేషన్ వేస్తే ఎంత, అప్రాక్సిమేట్ 2,12,000 వస్తుంది. ఇక్కడ డే ఉందిగా, ఈ డే అయిపోతుందండి. ఇక్కడ ఐఓసి ఉంది. ఐఓసి అంటే
ఇమీడియట్ ఆర్ క్యాన్సల్ అని అర్థం. అదైందా? ఇక్కడ 1 అని నొక్కితే ఎంత? సో యాక్చువల్గా నాకు అవైలబుల్ బ్యాలెన్స్ -54 రూపీస్ కాడ ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేది దాని వాల్యుయేషన్ ఎంత అంటే 18.47 lakhs అప్రాక్సిమేట్లీ దాని వాల్యుయేషను. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ మార్కెట్ ఉంది చూసిర్రా. లిమిట్ అంటేనేమో ఎట్లా ఉంటాయంటే ప్రైస్ కంట్రోలు, ఎక్స్క్యూజన్ స్పీడ్ ఎట్లా అంటే నాట్ గ్యారెంటెడ్. నెక్స్ట్ దీనికి కొంచెం పేషెన్స్, ప్రైస్ కంట్రోల్ ఉంటుంది. రిస్క్ అనేది మిస్డ్ ఆపర్చునిటీ, అది చెప్పలేము అనమాట. ఇప్పుడు మార్కెట్ మీద క్లిక్ చేసిన నో ప్రైస్ కంట్రోల్. ఇప్పుడు నేను అలా క్లిక్ చేసిన ప్రైస్ మీద ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజన్ ఇమీడియట్ అయితే, స్పీడ్ ఇన్స్టాంట్ ఎంట్రీ, స్లైట్లీ ఆన్ పేయింగ్ పాసిబుల్ హై రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన డిక్రీజ్ చూడండి ఒకసారి. మనం ఇష్టం మన ప్రైస్ ఎంత పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ మార్కెట్ అన్నింటిని మూవ్ చేసే ఎవరంటే ఇన్వెస్టర్లే, ఐ మీన్ ట్రేడర్స్. సో ఇందాక మనం ఫీచర్ నెంబర్ ప్రీమియం కాడికి వచ్చినాం. ప్రీమియం అనే ఫీచర్ ఆప్షన్స్లో అయితేనేమో ఓన్లీ స్మాల్ పేమెంటే ఉంటుంది అనమాట. అంటే రిస్క్ తక్కువే ఉంటుంది, ఒకవేళ వస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. దీనికి ఓవర్వ్యూగానే ఉంటుంది, దానికి ఉండదు. ఓవర్వ్యూ క్లిక్ చేస్తే ఏంది ఓవరాల్గా యావరేజ్ ఉంది. దీనికి టెక్నికల్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. టెక్నికల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను చెప్పాలంటే నాకు ఏదైతే అర్థమైంది నేను అదే చెప్తే చూసుకోండి ఒకసారి. ఇక్కడ 100 ఉంది, 100కి ఎంత ఉంది? 47.8. సో ఇది నాకు తెలిసి ఇది బేరెస్ట్ ట్రెండ్లోనే ఉంటుంది, అంటే డౌన్ఫాల్ వైపు వస్తుంది. నేను చెప్పినగా డెరివేటివ్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది వీడికి బేరెస్ట్ ట్రెండ్ అవుపిస్తుంది. అంటే ఇప్పుడు బేరెస్ట్ అంటే పీక్స్ అంటే కింది పోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినాకో హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయని అదొక ఇండికేషన్ అనమాట. సో దీంట్లో రిస్క్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్లో రిస్క్ అయితేనేమో లిమిటెడ్ టు ప్రీమియంలా ఉంటుంది, తక్కువ పేమెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ఈ ఫ్యూచర్స్ అట్లా హయ్యర్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ బల్క్లో పెడతాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఎక్స్పైరీ సైకిల్ వచ్చేసేమో ఇదైతే వీక్లీ ఎక్స్పైరీ అయిపోతుంది, ఏది ఆప్షన్స్. అదే ఫ్యూచర్స్ అనుకో ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఆన్ లాస్ట్ థర్స్డే ఓన్లీ. ఇట్లా వై బోత్ చైన్స్ అండ్ షోన్. ఇప్పుడు మెనీ ట్రేడర్స్ యూజ్ బోత్ టుగెదర్ టు హెడ్జ్ రిస్క్ మేక్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ట్రేడర్స్. సో సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆప్షన్స్ అయితేనేమో వీఆర్ పేయింగ్ ఏ స్మాల్ ప్రైస్ ప్రీమియం టు టేక్ ఛాన్స్, ఓకేనా. ఫ్యూచర్స్ అయితేనేమో యు ఆర్ ఎంటరింగ్ ఏ సీరియస్ అగ్రిమెంట్ టు బై సెల్లర్ నిఫ్టీ ఆన్ ఎక్స్పైరీ. ఫ్యూచర్స్ అంటేనే అగ్రిమెంటు, ఆప్షన్స్ అంటేనే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రీమియం. అదే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బై ఏ కాల్ ఆప్షన్ సిఈ లిమిటెడ్ లాస్ జస్ట్ ప్రీమియం హయ్యర్ రిటర్న్ ఇఫ్ రైట్. ఒకసారి మళ్ళీ గ్రాఫ్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ బై ఏ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ హయ్యర్ రిటర్న్ బట్ హయ్యర్ రిస్క్ టు యూ మస్ట్ పే మార్జిన్. ఏం లేదు, కాల్ ఆప్షన్ అయితేనేమో బయింగ్ అండ్ సెల్లింగు, అది ఎట్టే టైంలో 1 వీక్లో అయిపోతుంది. అదే ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే అనుకో ఇది 1 మంత్ దాకా ఉంటుంది, హయ్యర్ రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కన్నా బల్క్లో ఉంటుంది. సో దీనికి ఓవరాల్ సమ్మరీ ఏంటంటే కాల్ పుట్టు విత్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది అండ్ వీ పే ప్రీమియం స్మాల్ క్యాపిటల్. ఇది ఏది ఆప్షన్స్ అయినది స్మాల్ క్యాపిటల్, షార్ట్ టర్మ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, 1 వీక్లో అయిపోతుంది ప్రాఫిట్ లాస్ అని. అదే ఫ్యూచర్స్ చైన్ అనేది హోల్ నిఫ్టీనే అసలు షేక్ చేసేస్తుంది. వీ పే మార్జిన్ లార్జ్ క్యాపిటల్, మోర్ సీరియస్ లాంగ్ టర్మ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఓవరాల్గా మనం ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన అక్కడ బడ్జెట్ కొంచెం పెద్దగానే ఉండాలి. సో ఆప్షన్స్ చైన్స్, ఫ్యూచర్ చైన్స్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే గ్రాఫ్ చూసినా ఇప్పుడు డౌన్ఫాల్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు 200 పాయింట్స్ లాస్లో ఉంది. ఇప్పుడు 200 పాయింట్స్ లాస్లో ఉందంటే ఇప్పుడు మంచి కంపెనీలు ఏదైతే లాస్లో ఉంటాయో మనం ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్ట్ టైం అని నా అభిప్రాయం. సో ఇక్కడ చూసిరా గ్రాఫ్లో ఒకసారి చూస్తే 1 డేలోకి వచ్చేసి లాస్ వచ్చింది. అది ఎంత 203 పాయింట్స్ -8.20% దానికి వచ్చేసింది. అండ్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం మనకి దాన్ని ఫినాన్షియల్గా ఎదుర్కొనేంత కెపాసిటీ ఉండాలన్నమాట. సో దీనికి ఆప్షన్స్ అయినా ఉంది, కింద క్లిక్ చేద్దాం ఒకసారి. క్లిక్ చేసి సో ఒకసారి చూద్దాం. అండ్ సారీ రావట్లేదు అనమాట. అండ్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నిఫ్టీ ఒక ఎఫ్ఎన్ ఆప్షన్ పక్కన ఈటీఎఫ్ అని ఆప్షన్ ఈటీఎఫ్